నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ గా జంగా రాఘవరెడ్డి ప్రమాణ స్వీకారం. పాల్గొన్న మంత్రులు. ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ల డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానన్న ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి. లింగాలగనపూర్ మండలంలోని పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసిన జనగామ జిల్లా కలెక్టర్ రిజవాన్ బాషా షేక్. విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించాలన్న ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర. ఉచిత ఇసుకను అందుబాటులోకి తేవడంతో సంబరాలు చేసుకున్న కాకినాడ జిల్లా భవన నిర్మాణ కార్మికులు. రాష్ట్ర ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ గా జంగా రాఘవరెడ్డి బుధవారం హైదరాబాద్ బషీర్బాగ్ పరిశ్రమల భవన్లో బాధ్యతలు స్వీకరించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ కుర్చీలో కూర్చోబెట్టి అభినందనలు తెలిపారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీబీ చైర్మన్ గా జిల్లాలోని రైతులందరికీ న్యాయం చేశానని, అదేవిధంగా బ్యాంకు అభివృద్ధికి కూడా కృషి చేశానన్నారు. కార్పొరేషన్ పదవిని కూడా అందరికీ ఉపయోగపడేలా చేస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఇచ్చినటువంటి అవకాశాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకొని ప్రజలందరికీ న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో 35 కార్పొరేషన్లకి చైర్మన్లు నియమించడం మేము హర్షిస్తున్నాం. అయిన వాళ్ళందరినీ కూడా మా అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆ ఇచ్చిన కార్పొరేషన్స్లో వాళ్ళు ప్రభుత్వానికి, పార్టీకి మంచి పేరు వచ్చే విధంగా నిజాయితీగా, పారదర్శకంగా పనిచేస్తారని చెప్పి కూడా నా సంపూర్ణ నమ్మకం, నా విశ్వాసం. అదేవిధంగా మరో 30 నామినేటెడ్ పదవులు అతి త్వరలో పూర్తి అని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసిన వాళ్ళకి, అదేవిధంగా ప్రజా జీవితంలో అనేక త్యాగాలు చేసిన వాళ్ళకి, ఈ పొన్నం ప్రభాకర్ గారికి, ముఖ్యంగా మా శాఖ మంత్రి వర్యులు ఈరోజు అనివార్య కార్యం వల్ల లేరు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మంలో వారు మీటింగ్ అడ్వాన్స్ ఉంది కాబట్టి రాలేకపోయారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, కొండా సురేఖ గారు, అదేవిధంగా సీతక్క గారికి అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీ లేన రెండో లెటరు డ్రిప్ ఇరిగేషన్ నుండి ఈరోజు జీఎస్టీని రైతులకు పడకుండా నేరుగా ప్రభుత్వమే జీఎస్టీ చెల్లించే విధంగా ఉండాలి, రైతులకు భారం అవుతుందని చెప్పి 2 లెటర్ పెట్టడం జరిగింది. అదే కాకుండా రానున్న రోజులలో మెరుగైన సేవలు అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నా మీద నమ్మకంతో ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ఈ నైపుణ్యాన్ని, వారికి ఇక్కడి నుండి ఒక్క మాట రాకుండా, ప్రజలతోని, రైతులతోని ఒక్క మాట రాకుండా మెరుగైన. తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నికోలా టెస్లా 168వ జన్మదిన వేడుక సందర్భంగా మహేశ్వరం ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి అల్మాస్గూడ ఏపీఆర్ఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్లకు భవన కార్మికుల గుర్తింపు కార్డులు అందజేశారు. అలాగే వారి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా కృషి చేస్తారని తెలిపారు. మాకు అమావాస్య మీటింగ్ జరుపుకోవడానికి తగిన స్థలం ఒక 100 గజాలు 50 గజాలు మేము ఏర్పరిచినట్టయితే దాంట్లో ఏదో రకంగా చిన్న షెడ్ ఏదో వేసుకుని మేము సమయం సేపించుకునే అవకాశం కల్పించమని, అలాగే పని చేసేటప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి సైట్లో, కింద పట్టడం చేయటం అదని, ఆ టైంలో అక్కడ ఇంటిగా జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ఏపీఆర్ఆర్ గార్డెన్ లో జరిగినటువంటి మీటింగ్ కి చిన్నలకి, పెద్దలకి, ఎలక్ట్రీషియన్ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి ఒక్క కార్మికుడికి కూడా మాకు ప్రతి ఒక్క పనికి కూడా ప్రతి ఒక్కదానికి కూడా మాకు చాలా ఇబ్బందులు ఉన్నది. మాకు కష్టపడ్డ దానికి ఫలితం లేకుండా పోతుంది. మా పిల్లల చదువులు కానీ మాకు ఏ విధంగా సహకరించడం లేదు. ఏ ప్రభుత్వం మేము కష్టపడ్డ దానికి కానీ ఎటువంటి ఫలితాలు
కష్టం అవుతుంది. మాకు మేము బతకడం చాలా ఇబ్బంది అవుతుంది. మా సోదరులకు కూడా చాలా మందికి కిరాయిలు కట్టుకొని ఇంట్లో పనులు చేసుకొని ఇచ్చేయాలంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి మాకు గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ పథకాలున్నా జరే కానీ ఎలక్ట్రీషియన్ సోదరులకు ప్రత్యేకంగా ఒక డిమాండ్ అంటూ పక్కా పెడితే మాకు ప్రతి ఒక్కరికి కూడా చాలా వరకు కవర్ అవుతామని మేము అనుకుంటున్నాం. జనగామ జిల్లా లింగాలగనపూర్ మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ నవాపేట అంగన్వాడీ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన తయారీని పరిశీలించి మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని అన్నారు. అనంతరం జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించి చేపడుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. విద్యార్థులకు ఉన్నతమైన విద్యతో పాటు నాణ్యమైన పౌష్టికాహారాన్ని కూడా అందించాలని కోరారు. జిల్లాలోని పాఠశాలలో ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర, అదనపు కలెక్టర్ శ్రీజ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు ఆదేశాలు ఇచ్చారు. హామీల అమలులో చంద్రబాబు సర్కార్ మరో ముందడుగు వేసింది. సోమవారం నుంచి ఉచిత ఇసుకను అందుబాటులోకి తెచ్చింది. దీంతో కాకినాడ జిల్లా తేటగుంటలో భవన నిర్మాణ కార్మికులు సంబరాలు జరుపుకున్నారు. టీడీపీ నేతలు యనమల రాజేష్, సూర్ల రోవరాజు, చింతంనీడి అబ్బాయి, మోతుగురి వెంకటేష్ ఆధ్వర్యంలో స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మికులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. స్వీట్ తిన్నాకే తెలంగాణ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ సంస్థల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు చెల్లించి వారిని ఆదుకోవాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దిల దినేష్, ఏఐటీసీ కాంట్రాక్టు కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు ఎంఏ గౌస్ అన్నారు. వారు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ కంపెనీలో డిపాజిట్లు చేస్తే ఎక్కువ లాభాలుంటాయని నమ్మించి డిపాజిట్ల పేరుతో పలు రాష్ట్రాల్లో దాదాపు 5,000 కోట్ల రూపాయలు వసూలు చేసి అగ్రిగోల్డ్ కంపెనీ యాజమాన్యం చేతులు ఎత్తివేసిందని విమర్శించారు. బాధితులు ఆందోళన చేయడంలో మేనేజ్మెంట్ను అరెస్ట్ చేసి గత ప్రభుత్వాలు చేతులు దులుపుకున్నదని, కొంత డిపాజిట్దారులు ఆత్మహత్య చేసుకున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని విషయాలపై సమగ్ర విచారణ జరిపి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని, ఇక అగ్రిగోల్డ్ బాధితులతో గోదావరి కని నుండి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని తెలిపారు. ఈరోజు అగ్రిగోల్డ్ సంస్థలో అనేకమైనటువంటి పెట్టుబడులు, డిపాజిట్లు చేయించి మరి డబ్బులు రాక అగ్రిగోల్డ్ ఆస్తులు మొత్తం అమ్ముకొని ఉడాయించినటువంటి అగ్రిగోల్డ్ సంస్థ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నుంచి గోదావరికని ప్రధాన చౌరస్తాలో మరి అగ్రిగోల్డ్ బాధితులతోటి నిరసన తెలియజేయడం జరిగింది. మరి అగ్రిగోల్డ్ సంస్థ దాదాపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సంఘం కలిస్తే మేము అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే మరి 100 రోజుల్లో అగ్రిగోల్డ్ సంస్థకు చెందినటువంటి ఆస్తులు తెలంగాణలో దాదాపు 1000 కోట్లు ఉన్నప్పటికీ 500 కోట్ల రూపాయలు మరి బాధితులకు చెల్లించాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా మేము అమలు చేస్తామని
బాధితులకు హామీ ఇచ్చి మరి 100 రోజులు గడుస్తున్నా కానీ ఇంతవరకు ప్రభుత్వము స్పందించకపోవడం బాధాకరము. మరి గోదావరి గనులు అగ్రిగోల్డ్ బాధితుల నుంచి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఆ విధంగా ప్రభుత్వం బాధ్యత తీసుకొని డబ్బులు ఇప్పినట్టయితే అన్ని ఏరియాలలో అగ్రిగోల్డ్ బాధితులను ఏకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పోరాట కార్యక్రమాలు భారత కమ్యూనిస్టు పార్టీ ఏఐటీసీ చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిన్నచింతకుంట గ్రామానికి కొండపోచమ్మ రిజర్వాయర్ ద్వారా లిఫ్ట్ సర్వే లైన్ కొరకు వచ్చిన ఇరిగేషన్ డిఈ కవితాదేవిలను రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమ భూమి మొత్తం ఈ సర్వే లైన్లో పోతుందని, భూమికి భూమి ఇవ్వాలని లేదా 60 లక్షలు ఇవ్వాలని కోరారు. కానీ మమ్మల్ని మా డిమాండ్లను పట్టించుకోకుండా సర్వే చేయడం మంచిది కాదన్నారు. భూమి పోతుందని పెళ్లిడుకు వచ్చిన కొడుకుకు సంబంధం క్యాన్సిల్ కావడం బాధాకరమని వంటెను నరసింహారెడ్డి వాపోయారు. డిఈతో పాటు ఏఈలు శ్రీనివాస్ గౌడ్, సుప్రజ, శ్రీలత వెనుతిరిగి వెళ్లిపోయారు. మాకు ఇద్దరు కొడుకులు అయినా ఇప్పటికే 38 ఏళ్ళు ఉన్నారు. మా చిన్న అబ్బాయి మొన్న పిల్లని ఇస్తామని వస్తే కూడా కాలుపోతామని చెప్పి మళ్ళీ పిల్లని కూడా ఇవ్వకుండా క్యాన్సిల్ చేసారు. ల్యాండ్ పోతున్నాడు మీది కాలువల ఏమో పిల్లని ఇవ్వమని కూడా చెప్పారు. అది ఏం మరి ఇంటికి పోయినాక మళ్ళీ చెప్తామన్నారు కదా, మీరు ఏం చెప్పకపోతారంటే ఇట్లా కెనాల్ కాలువలో పోతున్నాడా మీరు ల్యాండ్ మేము ఇయ్యము అని చెప్పారు. మరి ల్యాండ్ వచ్చి కూడా మా తాతలు ముత్తాతలు చంపాను, మేము గుంట చంపలేము, ఉన్నది అమ్ముకోలేము. మా తాత ముత్తాత నుంచి కూడా తైదలు మొక్కజొన్నలు అన్ని వేసుకుని కూడా బతికినారు. విజ్ఞప్తి చేస్తున్నాం. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి వచ్చే సంగారెడ్డి కెనాల్ రీచ్ టు సర్వే గురించి ఈరోజు మేము ఇరిగేషన్ అధికారులము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్తో కలిసి ఇక్కడ చింతకుంట విలేజ్కి వచ్చామండి. బట్ రైతులు సర్వే చేయకుండా అడ్డుకున్నారు. ఎందుకోసం అడుగుతున్నారు అంటే వాళ్ళ భూమికి భూమి లేదా పరిహారం ఎక్కువగా 60 లక్షలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. కొండపోచమ్మ సాగర్ కాలువల సర్వే భాగంగా మేము ఈరోజు స్ట్రక్చర్ వాల్యుయేషన్ కోసం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాము. దానిలో ఇప్పుడు ఈ చింతకుంట రైతులు అందరూ మమ్మల్ని అక్కడ వాళ్ళ పొలాలకి పోకుండా అడ్డుకున్నారు. అంటే ఇక వాళ్ళకి మేము అదే అడిగాము. బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల రహదారికి ఇరువైపులా ఉన్న చెత్తా చెదరాన్ని మున్సిపల్ సిబ్బంది తొలగించి శుభ్రం చేశారు. రహదారి గుండా విద్యార్థులు రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఫిర్యాదు మేరకు మున్సిపల్ చైర్పర్సన్ శ్వేత స్పందించి సిబ్బందిని పంపించి శుభ్రం చేయించారు. రహదారి చెత్త తొలగించి శుభ్రం చేయించడంలో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఇట్లా కోరుతాను మామా సైడ్ నుంచి రాని ఇట్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసోరావుపేట మండలం గుమ్మడపల్లి ప్రభుత్వ పాఠశాలలో 200 మంది విద్యార్థులకు కేవలం 2 మాత్రమే ఉపాధ్యాయులు ఉండడంతో విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. ఈ విద్యా సంవత్సరం వృధా చేయవద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించి రోడ్డుపై బైఠాయించారు. తమ పాఠశాలను వెంటనే ఉపాధ్యాయులను రిక్రూట్ చేయాలని డిమాండ్ చేశారు. పిల్లలు చేస్తున్న నిరసనకు తల్లిదండ్రులు కూడా మద్దతు రోడ్డుపైకి వచ్చి ధర్నాతో పాల్గొన్నారు. గుమ్మడపల్లి పాఠశాలకు ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు. నెల రోజులు అవుతుంది, ఇప్పటి వరకు మాకు టీచర్స్ లేరు. అరుచుకోండి మీ ఇష్టమే. నీరు కూడా వాళ్ళకి కాకినాడలో ఉన్న 35,000 కొనోకార్పస్ చెట్లు 150 ఏడాకుల చెట్లు తొలగించారని పౌర సంక్షేమ సంఘం మంత్రి పవన్ కళ్యాణ్ కు గత జూన్ 10న లేఖ రాసింది. కొనోకార్పస్ తొలగించాలని మంత్రి ఆదేశాలు ఇవ్వగా కార్పొరేషన్ అధికారులు కొనోకార్పస్ పేరిట ఏడాకుల చెట్లను తొలగింపుకు మాత్రమే దృష్టి సారిస్తున్నారని పౌర సంఘం కన్వీనర్ దూసలపూడి రమణరాజు పేర్కొన్నారు. విషపూరిత కోనోకార్పస్ ఏడాకుల చెట్లు తొలగించి వేప మొక్కలు నాటించాలని డిమాండ్ చేశారు. ఇవి ఏడాకుల చెట్లు, వీటిని డెవిల్ ట్రీస్ అంటారు. ఇవి ఏడాదిలో శీతాకాలం 3 నెలలు కూడా భయంకరమైనటువంటి దుర్గంధం
పక్షులు వాలవు, తమ పిల్లల్ని కాపాడుకోవడానికి గుడ్లు పెట్టే సమయంలో గూళ్ళు కూడా కట్టవు. ఈ రెండు చెట్లు కూడా ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెడతాయి. శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి పౌర సంక్షేమ సంఘం లేఖ వ్రాసింది వీటి హాని గురించి. వారు కలెక్టర్ గారి యొక్క సమావేశంలో కోనో కార్పస్ తొలగించాలని చెప్పారు. మరి కార్పొరేషన్ అధికారులు ఈ 7 చెట్ల దగ్గరికి వెళ్తున్నారు తప్ప కోనో కార్పస్ వైపు వెళ్ళడం లేదు. వీటిని కోనో కార్పస్ అంటున్నారు. ఇవి కోనో కార్పస్ కావు. దీని సాంకేతిక నామం వేరు, దీని సాంకేతిక నామం వేరు. ఈ రెండు పర్యావరణానికి హాని చేసేటువంటి వృక్షాలు కాబట్టి వీటిని పూర్తిగా తొలగించి రాష్ట్ర వృక్షమైనటువంటి వేప చెట్లు నాటించాలని పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నిక సమయంలో రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మంచిర్యాల జిల్లా దండేపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకులు సత్యాగ్రహ నిరసన దీక్షకు చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వీరవల్లి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణమాఫీ, 15,000 రైతు భరోసా, రైతు కూలీలు 12,000 రూపాయలు, వరికి 500 రూపాయలు బోనస్ వంటి అనేక హామీలు ఇచ్చి వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలం చెందిందన్నారు. కాంగ్రెస్ నాయకులు పదవులు మరియు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో ఉన్న శ్రద్ధ రైతుల పట్ల లేదని, ఇప్పటికైనా రైతులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని అన్నారు. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చింది, అందరినీ మోసం చేసిండ్రు. మహిళలకు 2,500 ఇస్తామని మోసం చేసిండ్రు, యువకులకు ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిండ్రు. ఇట్లా అన్ని వర్గాలను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందరికంటే ఎక్కువ మోసం చేసింది రైతులను. డిసెంబర్ 9 నాడు 2 లక్షల రూపాయల రుణమాఫీ అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఈయాటికి 8 నెలలు అయిపోయింది. 8 నెలల్లో ఇప్పటి వరకు రుణమాఫీ అమలు కాలేదు. రైతులకు ఏదైతే కడంకి సంబంధించిన మరమ్మతులు సరిగ్గా చేయకపోవడం వల్ల ఇక్కడ పంటలు ఎండిపోయే నష్టం ఉన్నది. మేము భారతీయ జనతా పార్టీ తరఫున రైతులకు న్యాయం జరగాలి, రైతుల సమస్యలు పరిష్కరించాలి. ఎన్నికలలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు కూడా రైతులకు అండగా ఉంటాం, రైతుల తరఫున కొట్లాడతాము. ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టిన దండపల్లి మండల బీజేపీ మహేశ్వర్ నియోజకవర్గం బడంగపేట గ్రామంలో సర్వే నంబర్ 2లో గల గత కొన్ని రోజులుగా మా భూమి మాకే కావాలని ధర్నా చేస్తున్న దళితులను మహేశ్వర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కిచెన్నగర్ లక్ష్మణరెడ్డి పరామర్శించారు. వారికి భూమి చెందే విధంగా అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బడంగపేట దళిత నాయకులు గుడ్ల శ్రీనివాస్, కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. భూమి లేని బీద ప్రజలకు భూములు దానమిచ్చినాయి కానీ, ప్రభుత్వ భూములు ఉంటే కానీ దున్నుకోండి బతకండి అని మేము అసైన్మెంట్ అని భూములు ఇవ్వటం జరిగింది. ఇక్కడ కూడా తరతరాల నుంచి భూమి దున్నుకుంటున్న వాళ్ళని అన్యాయంగా వీళ్ళను తొలగించటం జరిగింది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నిరాహార దీక్ష చూసి వీళ్ళకి మాట ఇవ్వటం జరిగింది. తరతరాల నుంచి మీరున్నారు, మేము మేనిఫెస్టోలో పెట్టినాం. కాంగ్రెస్ పార్టీ మొన్న ఎలక్షన్ల కంటే ముందు లేఅవుట్ చేపించడం జరిగింది. వీళ్ళందరూ ఎంతమంది వీళ్ళ ఫ్యామిలీ మెంబర్లు ఎంత ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెరిఫై చేయటం జరిగింది, నంబర్ కూడా వెరిఫై చేయటం జరిగింది. వీళ్ళకు ఇల్లు లేని ఎస్సీలు కనుక వీళ్ళకు ఇల్లు కూడా కట్టియడానికి 6 లక్షలు ఇవ్వాలని, ప్లాట్ ఇవ్వాలని మేము ప్రభుత్వం తరఫున నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది కలెక్టర్ గారికి తెలుసు, ఎంఆర్ఓకి తెలుసు, ఆర్డీఓకి తెలుసు, అందరికీ నేను చెప్పడం జరిగింది. సో అంతకంటే ముందు వీళ్ళు ఎవరన్నా వేరే వాళ్ళు కబ్జా పెట్టకుండా, ఇదివరకే సగం దాకా వీళ్ళ భూములు కబ్జా పెట్టిండ్రు కనుక ఎవరు కబ్జా పెట్టుగా ఉండటానికి గాను వీళ్ళు దున్నుకుంటామంటే ఓకే, దున్నుకొని మీరు ల్యాండ్ను ప్రొటెక్ట్ చేసుకోండి, వేరే వాళ్ళని రానియకుండా అని నేనే చెప్పాను. కానీ ఆఫీసర్ల మహబూబాబాద్ జిల్లా కమ్మాలపల్లి గ్రామంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వస్తున్న కారు రోడ్డు పక్కన ఉన్న 2 బైకులతో పాటు స్కూలుకు నడుచుకుంటూ వెళ్తున్న 2 అక్కా చెల్లెలను ఢీకొట్టడంతో బైకులు పూర్తిగా డ్యామేజ్ కాగా అక్క స్వల్పంగా గాయపడగా చెల్లెలు పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు చికిత్స కోసం మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలంటూ గ్రామస్తులు, విద్యార్థి సంఘాలు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో భారీగా వాహనాల నిలిచిపై రాకపోకలు స్తంభించాయి. కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. గ్రామస్తులకు పోలీసులకు వాగ్వాదం, స్వల్ప తోపులాట జరిగింది. రవాణా సౌకర్యం అనేటువంటిది డివైడర్లు కూడా కనీసం ఏర్పాటు చేయకుండా ఉండడం అనే నిర్లక్ష్యంతో ఈరోజు యాక్సిడెంట్ జరుగుతున్నాయి. దాని పర్యవసనంలో భాగమే ఈరోజు కంబాలపల్లి గ్రామంలో ఒక స్కూల్ విద్యార్థిని కారు ఢీకొని ప్రాణాపాయం ఉన్నటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలి, కలెక్టర్ గారు స్పందించి స్కూల్ జోన్ ఏర్పాటు చేయాలి.
అదేవిధంగా కంబలపల్లి గ్రామానికి ఉన్నటువంటి మా రహదారి ఏదైతే ఉందో దానికి డివైడర్లను ఏర్పాటు చేసి తక్షణమే ఈ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో మరిన్ని యాక్సిడెంట్లు అయ్యి ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి అరణ్య అధికారులు ఈ యొక్క కంబలపల్లి గ్రామానికి డివైడర్ ఏర్పాటు చేయాలి, స్పీడ్ లిమిట్ ఏర్పాటు చేసి బైపాస్ను కూడా దీనికి తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఏదైతే యాక్సిడెంట్ ఉన్న పాపకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. భువనగిరి రహదారి బంగ్లాకు గాంధీ భవన్ రాష్ట్ర సేవాదళ ఇన్ఛార్జ్ మునిపల్లి సద్గుణారావు ఇచ్చేసి సందర్భంగా యాదాద్రి జిల్లా సేవాదళ ఆధ్వర్యంలో వారికి సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సద్గుణారావు మాట్లాడుతూ ప్రతి కార్యక్రమంలో జెండా ఆవిష్కరణ కంపల్సరీగా చేయాలని, ప్రతి నెలలో ఒక రోజు జెండా ఆవిష్కరణ చేయాలని, రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలతో 5 గ్యారెంటీలు పూర్తి చేసి 6వ గ్యారెంటీ ఆగస్టు 15న అమలు చేస్తారని తెలిపారు. లాల్జీ దేశాయ్ గారి ఆదేశానుసారం రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేంద్ర గారి ఆదేశానుసారం నేను ఇక్కడికి భువనగిరి జిల్లాకు రావడం జరిగింది. భువనగిరి జిల్లా అధ్యక్షులు సామల రవీందర్, స్టేట్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, అలాగే మన స్టేట్ సెక్రటరీ బాలరాజ్ గారు, స్టేట్ సెక్రటరీ మురళీధర్ గారు, మేమందరం కలిసి ఇక్కడ రావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మిత్రులారా, మన సేవాదళ యొక్క సిద్ధాంత ప్రకారం ఆల్ ఇండియా లెవెల్లో ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి జిల్లాలోనూ, ప్రతి విలేజ్లోనూ, ప్రతి మండలంలో కూడా జెండా ఇతర నాయకులందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అన్ని ఫ్రంటల్ ఆర్గనైజర్ల కంటే సేవాదళ అతి ముఖ్యమైనది. ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు ముఖ్యంగా ముందుండేది సేవాదళే. ఎన్నో సంక్షోభాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీని వదిలిపెట్టకుండా ఉన్నది ఒక సేవాదళే. ఇటువంటి పార్టీ కోసం దృఢ నిశ్చయంతో పనిచేసే సేవాదళ కార్యకర్తలు అందరూ కూడా రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు కల్పించాలి ప్రభుత్వం. పార్టీ పటిష్టతకు వీలే పునాది. పార్టీ భవిష్యత్తులో మంచి పునాదులు ఉండాలంటే సేవాదళకు అవకాశం కల్పించాలని మన పార్టీ గురించి, సేవాదళ యొక్క కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేసినట్టయితే పార్టీ ఆర్గనైజేషన్ కూడా బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో మన పిట్టల బాలరాజు గారిని రవీంద్ర ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలో ఒక క్యాంపు నిర్వహించినట్టయితే మరింత బాగుంటుంది అనేది నా యొక్క ఉద్దేశం. ఈ అవకాశం కల్పించిన మంచిర్యాల జిల్లా లంబాడిదండ గ్రామంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా సీఐ మాట్లాడుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదని, యువత చెడు అలవాట్లకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. కాలనీలో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని లేదా డయల్ 100కి కాల్ చేయాలని సూచించారు. ఇంకా ఇప్పుడు మనకు కొత్తగా సైబర్ క్రైమ్స్ నడుస్తున్నాయి. సైబర్ క్రైమ్స్ అంటే మనకు పాతకాలంలో దొంగతనాలు జరిగేవి. దొంగతనాలు ఎట్లా జరిగేవి? ఇంట్లో వచ్చి మీ యొక్క బీరో పలగొట్టేవాళ్ళు, తాళం పలగొట్టి ఇంట్లో సరుకులన్నీ కూడా తీసేసుకుంటున్నారు. ఇది ఎవరు తీసుకున్నారు? దొంగతనం డబ్బులన్నీ కూడా ఆన్లైన్ ఫ్రాడ్ ద్వారా వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ తిరిగి రావడం లేదు. సో కాబట్టి ఎవరు కూడా మీకు గుర్తు తెలియని వ్యక్తులు, అపరిచితమైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేస్తే మీరు మీ యొక్క వివరాలు అసలు కూడా తెలుపకండి. 1930 నంబర్ ఉంటుంది. ఒకవేళ మీరు బై మిస్టేక్లో చెప్పేసినా కానీ 1930 నంబర్కి ఫోన్ చేయండి. ఫోన్ చేసి మీ వివరాలు చెప్తే ఒకవేళ డబ్బు ట్రాన్స్ఫర్ అయినా కానీ అది అక్కడ 24 గంటల లోపల మీ డబ్బులు అక్కడ ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ మండలిని రద్దు చేయాలని హైకోర్టు న్యాయవాది రాపూర్ భాస్కర్ కోరారు. రాష్ట్రపతి గవర్నర్ జోక్యం చేసుకోవాలని, లేకుంటే తెలంగాణలో శాసనసభ్యుల సంఖ్య 153 పెంచాలని, కౌన్సిల్ సభకు రాజ్యాంగ భద్రత కల్పించాలని, ఏపీ పునర్విభజన చట్టం 2014 సెక్షన్ 27 అమలు చేయాలని కోరారు. రాజ్యాంగ 105 సవరణ ద్వారా 2020 నుంచి ఆంగ్లో ఇండియన్ సభ్యులను రద్దు చేయడంతో తెలంగాణలో ఎమ్మెల్యేల సంఖ్య 1/3 వంతు అంటే 40 నుంచి కౌన్సిల్ కోటా 39కి పడిపోయిందని వివరించారు. లెజిస్లేచర్ కౌన్సిల్ శాసన మండలిని రద్దు చేయాలని, లేకపోతే ఆర్టికల్ 171 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని అమలుపరిచి తెలంగాణ శాసన మండలిలో గల సభ్యుల సంఖ్య 40 నుంచి 53కు పెంచాలని మేము గౌరవ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గవర్నర్ గారికి, తర్వాత సంబంధిత 153 సభ్యులకి శాసనసభ్యుల్ని పెంచాల్సినటువంటి బాధ్యత
ఉన్నది. అట్లా తద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని కాపాడాలని చెప్పేసి ఒక న్యాయవాదిగా నేను కంప్లైంట్ రిప్రజెంటేషన్స్ పెట్టడం అనేటువంటి జరిగింది. అందుకనే దీనికి ఈ రాజ్యాంగ సంక్షోభంలో ఉన్నటువంటి ఈ ఇష్యూని అయితే డిస్క్వాలిఫై చేయాలా ఉన్నటువంటి మెంబర్స్ని, లేదనంటే సభ్యుల సంఖ్య 40 నుంచి 53కి పెంచాలి, రాష్ట్ర శాసన మండలిని కాపాడాలి. షేర్లింగంపల్లి డివిజన్ ఆదర్శ్ నగర్ కాలనీలో నూతనంగా చేపట్టిన సీసీ రోడ్డు పనులను కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దాదాపుగా రోడ్లు పూర్తవగా మిగిలిన సీసీ రోడ్డు పనులు ప్రారంభించామని అన్నారు. సీసీ రోడ్డు పనులలో నాణ్యతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, ఆదర్శ్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ మల్లారెడ్డి, గోపీనగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో కార్తీక్ తిరుపతయ్య అనే మిత్రులు మధ్యమత్తులో ఘర్షణ పడ్డారు. కార్తీక్ ఓ పొడవాటి కత్తితో తిరుపతయ్యపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. స్థానికులు అడ్డుకొని తిరుపతయ్యని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కార్తీక్ ని అదుపులో తీసుకున్న పోలీసులు కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఫుడ్ కాంట్రాక్టర్ ని తక్షణమే తొలగించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎర్రోళ్ల మహేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎర్రోళ్ల మహేష్ మాట్లాడుతూ విద్యార్థులను జేఎన్టీయూ కళాశాల యాజమాన్యం భయపెడుతున్నారని, హాస్టల్లో 1400 మంది విద్యార్థులు ఉంటున్నారని, కనీసం వాళ్లకు మెనూ ప్రకారం భోజనం పెట్టట్లేదని, ఇష్టానుసారంగా 2500 నుంచి 3000 రూపాయల వరకు ఒక్కొక్క విద్యార్థి నుండి వసూలు చేస్తున్నారని విమర్శించారు. కాంట్రాక్టర్ ని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. నిర్వహించడం జరిగింది. ఇక్కడ విద్యార్థుల సమస్యల పట్ల అధికారులు పట్టించుకోకపోవడం, నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కూడా విద్యార్థులను భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే కళాశాల హాస్టల్ సమస్యలు మీరు బయటికి ఎవరికైనా చెప్పినా, మీ పేరెంట్స్కి చెప్పినా, మీరు కనుక ఇక్కడనే ఉండి చదువుకుంటారు 4 years, మీ సమస్యల కోసం మీరు బయటకు చెప్పినట్లు తెలిస్తే మీ ప్రాక్టికల్ మార్క్స్ కట్ చేస్తాం, అలాగే మిమ్మల్ని ఎగ్జామ్లో ఫెయిల్ చేస్తామని చెప్పేసి, అటెండెన్స్ విషయంలో మిమ్మల్ని 1 year గ్యాప్ వచ్చే విధంగా చేస్తామని చెప్పేసి, విద్యార్థులను భయాందోళన సమస్యలు ఏంటని చెప్పేసి అడిగి తెలుసుకొని ఈ జైలు సుల్తాన్ యాజమాన్యం పైన కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ని కూడా తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ఇష్టంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ ఫుడ్ కాంట్రాక్టర్ని కూడా తక్షణమే తీసేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. మొన్న పురుగులు వచ్చాయి, ఈ పొద్దు నిన్న ఎలుకబడ్డది డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల ఉద్యమాలకు సిద్ధం కావాల్సిందిగా విద్యార్థులకు అందరికీ కూడా పెద్ద ఎత్తున పిలుపునివ్వడం జరుగుతుంది. జిందాబాద్ ఎస్ఎఫ్ఐ, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ ఎస్ఎఫ్ఐ, జిందాబాద్ జిందాబాద్. విద్యార్థులను మోసగించి విచ్చలవిడిగా ఫీజులు తీసుకుంటున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. విద్యార్థులను మోసగించి ఇష్టానుసారంగా ఫీజులు తీసుకుంటున్న యాజమాన్యం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రాష్ట్ర ఆయిల్ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ గా జంగా రాఘవరెడ్డి ప్రమాణ స్వీకారం, పాల్గొన్న మంత్రులు. ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ల డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానన్న ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి. లింగాలగనపూర్ మండలంలోని పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసిన జనగామ జిల్లా కలెక్టర్ రిజవాన్ బాషా షేక్. విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించాలన్న ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర. ఉచిత ఇసుకను అందుబాటులోకి తేవడంతో సంబరాలు చేసుకున్న కాకినాడ జిల్లా భవన నిర్మాణ కార్మికులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.